హాయ్, గుడ్ మార్నింగ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ పండగ పూట అందరికీ హ్యాపీనెస్ ఉండాలండి. ఇప్పటి వరకు జరిగిన ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇంకేదన్నా కానీ ఏమీ జరగకుండా ఈ రోజు నుంచి అందరూ మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఇకనైనా మనుషుల్లో స్వార్థాలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ పోతాయని అనుకుంటున్నా, పోవాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మనకు కావాల్సింది ఇదే. రైతు భరోసా ఇస్తున్నారు, ఓకే, దానికి లిమిట్ చేశారు. రైతు బోనస్ సంగతి ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 2 ఎకరాలకి, 4 ఎకరాలకా, 5 ఎకరాలకా, 15 ఎకరాలకా, 15 కౌలు రైతులు 15 ఎకరాలు 20 ఎకరాల నుండి బోనస్ ఇవ్వచ్చండి. అదే మీరు 50 ఎకరాలు 100 ఎకరాలు ఓన్గా ఉన్న వాళ్ళకి బోనస్ విషయంలో ఆలోచించాల్సిన విషయం. అంటే వాళ్ళకి పూర్తిగా ఇవ్వద్దని కాదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ దృష్ట్యా ఇటువైపు దృష్ట్యా ఆలోచించి వాళ్ళకి ఎంత రావాలో అంతవరకు బోనస్ ఇచ్చేట్టు చూడాలి. కౌలు రైతులకు అనుకోండి 30 ఎకరాలు చేస్తారు, 70 ఎకరాలు చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన కౌలు రైతులకైతే అప్పులు చేసి తెచ్చుకుంటారు కాబట్టి మీరు బోనస్ ఇవ్వటం ఓకే. అదే 100 ఎకరాల ఆసామి, 50 ఎకరాల ఆసామి ఉన్నాడు అనుకోండి, బోనస్ విషయంలో ఇవ్వాల్సినంత ఇదిగా ఉండదు. అది బోనస్ అనేది కౌలు రైతులకి, ఈ సొంతం రైతులకి 15 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి బోనస్ ఇచ్చిన వేరు. మీరు దీనికంతా గవర్నమెంట్ గిట్టుబాటు ధర రైతులకు ఇస్తేనే బాగుంటుంది. బోనస్ కూడా ఇస్తామంటున్నారు, మంచిదే, ఇంకా చాలా మంచిది. అది వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉంటుంది. పండగ పూట అయినా రైతులకి మేలు కలిగే నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంటుందని, అందరికీ మాట ఇచ్చినట్టు, అసెంబ్లీలో మాట ఇచ్చినట్టు బోనస్ అనేది 2300 ఆరబెట్టిన వడ్లకి 2300, మళ్ళీ 500 బోనస్ మాత్రం మాట ఇచ్చినట్టు చేయాలండి. రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క మాటనన్నా సిన్సియర్గా మంచిగా చేయండి. మీకు మాత్రం భగవంతుడు ఆయురారోగ్యాలు అన్నీ ఇస్తాడు. మీకు మంచి మీ పదవి కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, మీరే పర్మనెంట్గా ఉంటారు. మంచిగా చేయండి, నిస్వార్థంగా చేయండి, ప్రజలకు మంచి పరిపాలన అందించండి. జై శ్రీరామ్.